అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కొత్త అల్లుడి బాధ్యత. రంగరాజుది పెద్ద కుటుంబం, 10 మంది పిల్లలు. పెద్దవాళ్ళు 6 ఆడపిల్లలే. అయితే రంగరాజు 100 ఎకరాల మాగాణి భూమి గల సంపన్నుడు. అందుచేత అతని కుటుంబానికి వైభోగంగా జరిగిపోతున్నది. పెద్ద కూతురికి పెళ్లి చేశాక రంగరాజు దీర్ఘవ్యాధితో మంచాన పడ్డాడు. అందుచేత ఆయన తన పెద్దల్లుణ్ణి తన ఇంటనే ఉండి ఇంటి బాధ్యత వహించమని కోరాడు. పెద్ద అల్లుడు రాజయ్య పెద్ద దివాణానికి పెత్తనం దొరికింది కదా అని ఒప్పుకున్నాడు. అతను మంచి వ్యవహార దక్షత గలవాడనడానికి సందేహమే లేదు. మామగారి వ్యవహారాలు ఆకలింపు చేసుకోవడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. రంగరాజు పొలాలను పశువులను చూసే నౌకర్లు 30 మంది దాకా ఉన్నారు. రాజయ్య గాది కింద పందికొక్కులా మామగారి ద్రవ్యాన్ని తాను వీలైనంత వెనక వేసుకోసాగాడు. అందుకోసం మామగారి కుటుంబం పొదుపు అవలంబించేలాగా చేశాడు. ఏడాదికి 3 సార్లే కొత్త బట్టలు, వారానికి ఒకసారే పిండి వంటలు. అతను తన మరదళ్ళు 4 పెళ్ళిళ్ళు చేసేటప్పుడు తన తోడళ్ళుళ్ళు తన చెప్పు చేతలలో ఉండేవాళ్లుగా చూసి మరీ చేశాడు. అతని వ్యవహారాలలో జోక్యం కలగజేసుకోకుండా ఉంటే అతను తమకు సుఖంగా జరుగుబాటు అయ్యేలాగా చూస్తాడని వాళ్ళు గ్రహించి అతని పెత్తనం నిరాఘాటంగా సాగనిచ్చారు. ఇలా ఉండగా రంగరాజు 6వ కూతురి పెళ్ళి రాజయ్య ఇష్టప్రకారం జరగలేదు. ఆ పిల్ల వీర్రాజు అనే యువకుణ్ణి ప్రేమించి అతన్ని పెళ్లాడతానంది. ఆ ఇద్దరికీ పెళ్ళయింది. దానితో రాజయ్యకు చిక్కులు ఆరంభమయ్యాయి. వీర్రాజు వయసుకు చిన్నవాడైనా మంచి తెలివితేటలు కలవాడు. అతను రాజయ్య ప్రతి చర్యను ఒక కంట కనిపెడుతూ ప్రతి చర్యకు లెక్క తీసి ప్రశ్నించసాగాడు. ఇందువల్ల రాజయ్య పెత్తనానికి అడుగడుగునా ప్రతిబంధకాలేర్పడ్డాయి. ప్రమాదాన్ని గ్రహించి అతను తన మామగారితో, చూస్తున్నారు కదా, ఇటీవల మనకు డబ్బు ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. కారణం మరేమీ లేదు. ఇంటా బయట కూడా క్రమశిక్షణ తగ్గిపోయింది. నేను ఇంటికి అల్లుణ్ణే కానీ ఆస్తికి వారసుణ్ణి కాను కదా, అందుకని నా మాట ఎవ్వరూ వినడం లేదు అన్నాడు. ఆ మాటకు రంగరాజు నొచ్చుకొని అయితే ఏం చెయ్యాలి అని అడిగాడు. మీకు నా మీద నమ్మకం ఉంటే మీ పెద్ద అబ్బాయికి కాస్త వ్యవహార జ్ఞానం అబ్బేదాకా ఆస్తిని కాపాడడానికి సర్వ హక్కులు నాకిచ్చినట్లు ప్రకటించండి అన్నాడు రాజయ్య. ఆ ప్రకారమే రంగరాజు ఇంటిల్లిపాదిని పనివాళ్లను పిలిచి రాజయ్య ఏం చెప్పినా అది తాను చెప్పినట్టేనని, అతని మీద ఎవ్వరూ ఫిర్యాదు చేసినా తాను వినబోవడం లేదని చెప్పేశాడు. ఇంకా రాజయ్య విజృంభించి మామగారి సొత్తును మరింత చురుకుగా కొల్లగొట్టసాగాడు. అందరికన్నా ఎక్కువ ప్రతిబంధకంగా ఉన్న వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ చేసి న్యాయాధికారులకు అప్పగించి నిర్బంధంలో పెట్టించాడు. వ్యవహారం ఇలా ముదిరినాక రంగరాజు ఆక్షేపణ తెలిపితే ఆయనకు మతి చెలించిందని రాజయ్య ప్రచారం చేశాడు. అతనికి ఇక అడ్డులేదు. అతను తన సొంత ఊర్లో బహిరంగంగానే పెద్ద మేడ కట్టెనారంభించాడు. అయితే వీర్రాజు మీద దొంగతనం ఆరోపణ నిలవలేదు. అతన్ని అధికారులు నిర్బంధం నుంచి విడిచిపెట్టారు. అతను పరిస్థితులన్నీ తెలుసుకొని న్యాయాధికారితో రాజయ్య దుర్మార్గాలన్నీ చెప్పి తన మామగారికి పిచ్చి ఎత్తిందని గదిలో బంధించి ఉంచాడని వైద్యుల చేత పరీక్ష చేయించమని కోరాడు. వైద్యులు రంగరాజును పరీక్షించి ఆయనకు ఎలాంటి పిచ్చి లేదని చెప్పారు. రంగరాజు తన పెద్ద అల్లుడికి లోగడ ఇచ్చిన పెత్తనం రద్దు చేసి దాన్ని వీర్రాజుకు అప్పగించాడు. కొన్ని నెలలు గడిచాయి. రాజయ్య అసలు స్వరూపం బయట పెట్టడం తప్ప వీర్రాజు మరేమీ సాధించలేదు. పనివాళ్లలో చురుకులేదు. రాజయ్య కొందరు పనివాళ్లను కూడగట్టుకునేటందుకు వారికి సోమరితనం మప్పాడు.
దానివల్ల ఇతరులకు కూడా పనిలో శ్రద్ధ పోయింది. తమ శ్రమ ఫలితం గురించి వాళ్ళు గర్వించటం మానేశారు. పశు సంపద కూడా అస్తవ్యస్తంగా ఉంది. వీర్రాజు ఈ పరిస్థితిని కొంచెం కూడా మార్చలేకపోయాడు. అతను తన అశక్తతను గురించి ఒకసారి రంగరాజుతో మాట్లాడాడు. రంగరాజు నవ్వి, రాజయ్య దుర్మార్గుడైనంత మాత్రాన సమర్థుడు కాకపోలేదు. అతని స్వార్థం అతని సామర్థ్యాన్ని దెబ్బతీసింది. అతని తప్పులు ఎంచటం మానేసి ఖర్చుకు తగ్గట్లుగా ఆదాయాన్ని పెంచే మార్గం చూడు. కొత్తల్లుడివైన నీ బాధ్యత అదే అన్నాడు. దానితో వీర్రాజు రాజయ్య విషయం మరచిపోయి రంగరాజు ఆస్తిని సక్రమమైన మార్గంలో పెట్టి 2 ఏళ్లలో పూర్వపు ఐశ్వర్యాన్ని, వైభోగాన్ని తిరిగి నెలకొల్పాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ మంచి కథతో